వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో 52 వీక్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతున్న బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ ఐడిఎఫ్సి లిమిటెడ్. అండ్ ఐడిఎఫ్సి లిమిటెడ్ ప్రస్తుతానికైతే 113 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ 5 year బేసిస్ మీద స్టాక్ యొక్క మొమెంటం. బట్ లాస్ట్ 1 year నుంచి స్టాక్లో మీకు ఒక కరెక్షన్ కనబడుతుంది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్లో ఒక మంచి స్వింగ్ ఆపర్చునిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ వస్తే కనుక స్టాక్ ఇక్కడ నుంచి 30-40 పాయింట్స్ అప్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఐడిఎఫ్సి లిమిటెడ్ మనందరికీ తెలిసిన స్టాకే అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. అండ్ ఫర్దర్గా మార్కెట్ క్యాప్ 18,232 crore ఉంది. 52 వీక్ లో నుంచి స్టాక్లో నియర్లీ స్టాక్ అయితే ప్రస్తుతానికి 52 వీక్ లోకి దగ్గరగా ఉంది. ఈ ఇయర్ పెద్దగా మీకు స్టాక్ 100-140 మధ్యలో మోత వస్తుంది. అండ్ పీఈ చూస్తే కనుక ఇండస్ట్రీ పీఈ కంటే డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. అండ్ బుక్ వాల్యూ చాలా హెల్దీ కనబడుతుంది, నియర్లీ 84 రూపీస్. అండ్ ఎఫ్ఈ 10 కలిగిన స్టాక్ ఇది. అండ్ దిస్ ఈజ్ లాస్ట్ 1 year నుంచి పెద్దగా మొమెంటం లేదు. బట్ 3 year బేసిస్ మీద స్టాక్లో ఒక క్లియర్ అప్ ట్రెండ్ కనబడుతుంది. అండ్ ఈవెన్ 5 year బేసిస్ మీద కూడా స్టాక్లో క్లియర్ అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు ఇక్కడ. అండ్ కంపెనీ ఈజ్ కంప్లీట్లీ డెట్ ఫ్రీ. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక జూన్లో కొద్దిగా ప్రాఫిట్స్ అయితే ఫాల్ అయ్యాయి. దట్ ఈస్ ద రీజన్ మీకు స్టాక్లో కూడా కరెక్షన్ కనబడుతుంది. అండ్ బట్ సేల్స్ యాజ్ యూజువల్. అండ్ మొత్తంగా మార్చ్ 2024లో ప్రాఫిట్స్ కూడా కొద్దిగా తగ్గాయి. అండ్ వన్స్ స్టాక్లో మళ్ళీ ప్రాఫిట్స్ పెరిగితే కనుక డెఫినెట్గా స్టాక్ అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక హెల్దీ ఎఫ్ఐ వాటా నియర్లీ 20.82% ఉంది. డిఐఎస్కి 14.57% అయితే ఉంది. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ 1.87% వాటా హోల్డ్ చేస్తున్నారు. 2.21% వాటా హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంది. టాటా మ్యూచువల్ ఫండ్కి 1.88% వాటా ఉంది. 1.65% వాటా కొటాక్ ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్కి అయితే ఉంది. సో మొత్తానికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కాకుండా ఐడిఎఫ్సి లిమిటెడ్ కొద్దిగా కరెక్షన్ తర్వాత అప్ ట్రెండింగ్లో అయితే ఉండే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ లాస్ట్ 5 years నుంచి ప్రైస్ ట్రెండ్ ఇది. అండ్ డెఫినెట్గా స్టాక్లో ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కమ్ టు ఐడిఎఫ్సి లిమిటెడ్ తర్వాత ఇంకొక స్టాక్ క్వాంటమ్ పేపర్స్. సో క్వాంటమ్ పేపర్స్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్ అయితే ప్రస్తుతానికి 52 వీక్ లోకి దగ్గరగా ఉంది. సీదా 1 year స్టాక్ ట్రెండ్ ఇది. 140 రూపీస్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది లాస్ట్ 1 year నుంచి. సో దిస్ ఈజ్ లాస్ట్ 1 year స్టాక్ ప్రైస్ ఇది. అండ్ 5 year బేసిస్ మీద క్వాంటమ్ పేపర్స్ సీదా ట్రెండ్ ఇది. క్వాంటమ్ పేపర్స్ లాస్ట్ 5 years నుంచి ఎలా ఉంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇట్ ఈస్ గివింగ్ మల్టీ బ్యాగర్ రిటర్న్సే. బట్ ఎట్ ప్రజెంట్ స్టాక్లో కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది. నేను అనుకుంటున్నాను స్టాక్ ఇక్కడ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు. అండ్ క్వాంటమ్ పేపర్స్ మార్కెట్ క్యాప్ చూద్దాము. సో క్వాంటమ్ పేపర్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ 1,254 crore ఉంది. సో 52 వీక్ లో నుంచి స్టాక్ ఆల్మోస్ట్ మీకు డబల్ అయింది. బట్ ఎట్ ప్రజెంట్ 52 వీక్ లోకి దగ్గర కనబడుతుంది. హెల్దీ బుక్ వాల్యూ, హెల్దీ పిఈ, ఫైనాన్షియల్స్ చూసినా చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. లాస్ట్ 1 year చార్ట్ ఇది. 3 year బేసిస్ మీద 5 year బేసిస్ మీద స్టాక్ ఎలా పోయిందో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. సో సమ్వేర్ స్టాక్ అరౌండ్ 100 and 120 దగ్గరగా ఒక అప్ ట్రెండ్ వచ్చినా కూడా స్టాక్లో మళ్ళీ ఒక అప్ మూవ్ అయితే చూడొచ్చు. సో ఈవెన్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో స్టాక్ ఈజ్ గివింగ్ క్లియర్ మల్టీబ్యాగర్ స్టాక్. వన్స్ స్టాక్లో ఐదర్ 200 మూవింగ్ యావరేజ్ లేదంటే 50 day మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ ఒక మంచి అప్ ట్రెండ్ అయితే ఈ స్టాక్లో చూడవచ్చు. అండ్ క్వాంటమ్ పేపర్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక జూన్ క్వార్టర్లో 38 crore ప్రాఫిట్ పోస్ట్ చేసింది. నాట్ బ్యాడ్. బట్ రీసెంట్ టైంలో ప్రాఫిట్స్ తగ్గుతూ వస్తున్నాయి. అండ్ సేల్స్ యాజ్ యూజువల్గా గ్రో అవుతూ వస్తున్నాయి. ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద సేల్స్ సేల్స్ ఆర్ గుడ్. అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఇయర్లీ బేసిస్ మీద ఇట్ ఈస్ పాజిటివ్. అండ్ ఓన్లీ థింగ్ ఈ స్టాక్లో పేపర్ స్టాక్స్లో కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది. బట్ హోప్ఫుల్లీ లాంగ్ టర్మ్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. అండ్ క్వాంటమ్ పేపర్స్ తర్వాత ఇంకొక స్టాక్ జేకే పేపర్. అండ్ సో జేకే పేపర్ లిమిటెడ్ కూడా రీసెంట్ టైంలో ఎక్కువగా కరెక్షన్ కనబడుతున్న స్టాకే. సీదా 635 నుంచి స్టాక్లో కరెక్షన్ కనబడింది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్లో నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒక స్వింగ్ ఆపర్చునిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ జేకే పేపర్. లాస్ట్ 1 year నుంచి చార్ట్ ఎలా మోయిందో చూడొచ్చు. 5 year బేసిస్ మీద
స్టాక్ ఎలా పోయిందో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ జేకే పేపర్ మార్కెట్ క్యాప్ చూద్దాము. 7,879 crore మార్కెట్ క్యాప్ ఉంది. 52 వీక్లో నుంచి స్టాక్ అయితే డబుల్ అయింది. బుక్ వాల్యూ 299 దగ్గరగా ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్ వాల్యూ ఇట్ ఈస్ గివింగ్ గుడ్, లైక్ నాట్ ఎక్స్పెన్సివ్. ఇండస్ట్రీ పీతో కంపేర్ చేసినా ఇట్ ఈస్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్ ఆర్ఓఈ కానీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ దిస్ ఇస్ 1 year, 3 year అండ్ 5 year బేసిస్ మీద చార్ట్ చూడండి. ఇక్కడ 5 year బేసిస్ మీద కూడా స్టాక్ ఈజ్ గివింగ్ మల్టీ బ్యాగర్ రిటర్న్సే. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది. దట్ ఈస్ ద రీజన్ మీకు స్టాక్లో కూడా కొద్దిగా కరెక్షన్ అయితే కనపడింది. బట్ ఓవరాల్గా స్టాక్లో మంచి అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమింగ్ డేస్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఇది. అండ్ డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్లో బయింగ్ అయితే తీసుకున్నారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ జేకే పేపర్స్. అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్గా 52 వీక్లోకి దగ్గరగా అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ కమ్ టు ఇంకొక స్టాకు వేర్ ఈ స్టాక్ కూడా కరెక్షన్ జరిగింది, జాష్ ఇంజనీరింగ్ లిమిటెడ్. అండ్ సీ ద ట్రెండ్ లాస్ట్, సో దిస్ ఈజ్ 1 year చార్ట్ చూడండి. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 52 వీక్లోకి దగ్గరగా అయితే లేదు, బట్ నియర్లీ ఇట్ ఈస్ కరెక్టెడ్. అండ్ 2000 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు జాష్ ఇంజనీరింగ్ లిమిటెడ్. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 2600 crore దగ్గరగా ఉంది. ప్రజెంట్లీ స్టాక్ ఈస్ ట్రేడింగ్ 52 వీక్లో నుంచి స్టాక్ అయితే డబల్ అయింది. అండ్ ఆర్ఓఈ 22% ఉంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 25% ఉంది. ఇండస్ట్రీ పీతో కంపేర్ చేసినప్పుడు తక్కువలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇట్స్ బేసికల్లీ మ్యానుఫ్యాక్చర్స్ ఎక్విప్మెంట్ ఫర్ వాటర్ ఇంటేక్ సిస్టమ్స్, వాటర్ అండ్ వేస్ట్ వాటర్ పంపింగ్ స్టేషన్స్ అండ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అండ్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దిస్ ఈజ్ 1 year చార్ట్, 3 year చార్ట్ అండ్ 5 year బేసిస్ మీద స్టాక్ ఎలా అవుతుందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. కంపెనీ రిజల్ట్స్ అయితే చాలా పాజిటివ్ ఉన్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్లో లైక్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి మంచి రిజల్ట్స్ గ్రోత్ చూడొచ్చు. బట్ రీసెంట్గా రిజల్ట్స్ అయితే తగ్గాయి. బట్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద మార్చ్ 2024లో 67 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేస్తే ఆన్ 516 crore సేల్స్, మొత్తంగా ప్రాఫిటబిలిటీ అయితే పెరుగుతూ వస్తుంది ఇయర్లీ బేసిస్ మీద. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో కూడా కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేశారు. దట్ ఈస్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ ఇయర్ మంచి రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ కదా. సో ఆ మ్యూచువల్ ఫండ్ కూడా ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేసింది. అండ్ జాష్ ఇంజనీరింగ్ లిమిటెడ్, దిస్ ఈజ్ 5 year బేసిస్ మీద స్టాక్ ఎలా ఉందో చూడండి. ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద కూడా క్లియర్ అప్ ట్రెండ్ ఈ స్టాక్ అయితే కనబడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జాష్ ఇంజనీరింగ్ లిమిటెడ్. అండ్ జాష్ ఇంజనీరింగ్ లిమిటెడ్ తర్వాత ఎస్చాంద్ అండ్ కంపెనీ. అండ్ ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 year చార్ట్ చూడండి. సో లాస్ట్ 1 year నుంచి స్టాక్లో సిగ్నిఫికెంట్ ఫాల్ కనబడుతుంది. అండ్ 5 year బేసిస్ మీద స్టాక్ ఎలా అవుతుంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ 330 దగ్గర నుంచి స్టాక్లో ఒక కరెక్షన్ కనపడింది. అండ్ హోప్ఫుల్లీ లాంగర్ టర్మ్ చార్ట్స్ మీద స్టాక్లో కరెక్షన్ కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి నేను అనుకుంటున్నాను 200-220 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక అట్లీస్ట్ 100-120 పాయింట్స్ అప్ సైడ్ అయితే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మార్కెట్ క్యాప్ చూద్దాం ఎస్చాంద్ అండ్ కంపెనీ లిమిటెడ్ది. ప్రస్తుతానికైతే స్టాక్ 232 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై నుంచి స్టాక్లో కరెక్షన్ కనబడుతుంది. అండ్ పిఈ అనేది ఇండస్ట్రీ పీతో పోల్చుకుంటే డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. ఫైనాన్షియల్ రేషియోస్ అయితే చాలా స్టేబుల్గా కనబడుతున్నాయి. 1 year, 5 year, 10 year బేసిస్ మీద కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. అండ్ ఫైనాన్షియల్స్ చూస్తే కనుక క్వార్టర్లీ రిజల్ట్స్లో జూన్లో ద రీజన్ ఈజ్ 3 crore నెట్ లాస్ కంపెనీ పోస్ట్ చేసింది. మీన్స్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద కంపెనీ అయితే ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది. దట్ ఈస్ మార్చ్ 2024లో ఓవరాల్గా 51 crore ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది. అండ్ రీసెంట్ టైంలో కొద్దిగా ప్రాఫిట్స్ తగ్గాయి. దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో కూడా ఒక కరెక్షన్గా మారుతుంది. బట్ వన్స్ కంపెనీస్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే కనుక స్టాక్లో మంచి ట్రెండ్ చూడొచ్చు. అప్ టు నా ఎఫ్ఐఎస్కి 8% నియర్లీ వాటా ఉంటే డిఐఎస్కి 3.82% వాటా అయితే కనబడుతుంది. సో దీస్ ఆర్ ద 5 స్టాక్ ఐడియాస్ వేర్ రీసెంట్గా ప్రైస్లో ఒక కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక సిగ్నిఫికెంట్ అప్ ట్రెండ్ కనబడుతుంది. అండ్
అట్లీస్ట్ ఈ స్టాక్స్లో కమింగ్ ఫ్యూ క్వార్టర్స్లో ఏదైతే క్వార్టర్లీ రిజల్ట్స్లో బెస్ట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే కనుక ఈవెన్ ఇక్కడ నుంచి కూడా ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.